244. దేవా స్తోత్రం నాయన. రుచి చూచి ఎరిగితినే యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితినే యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతేనే. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతేనే. రుచి చూచి ఎరిగితినే యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితినే యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము కలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసార పొగడెద నీదు ఆశ్చర్య కార్యములన్. మనసార పొగడెద నీదు ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియు. ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతు. నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. సంతోషింతును ఎల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో. సంతోషింతును ఎల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో. ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడు యేసు. ఎంతో నెమ్మది నీచు నా రక్షకుడు యేసు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి. ప్రార్థింతును ఎడతెగక
ప్రభు సన్నిధిలో చేరి పరిపూర్ణముగా పొందెదను. అడుగు వాటన్నిటిని పరిపూర్ణముగా పొందెదను. అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగి తిని. యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు. ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు. ప్రతిదాని కొరకు నేను క్రీస్తేసునందే తృప్తి నొంది హర్షించెదను. క్రీస్తేసునందే తృప్తి నొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగి తిని. యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనే తిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనే తిని. వందనాలంటే అందరికీ వందనాలు. వందనాలు సిస్టర్, థ్యాంక్ యూ. వందనాలు. సహోదరి మా మేరీ గారికి ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాము. చక్కగా స్తుతించినారు. మరి బట్టి దేవునికి కూడా స్తుతులు. మరి ఇప్పుడు మనము వాక్యంలోకి వద్దాము. మన మధ్య ఉన్నటువంటి మనకందరికీ సుపరిచితురాలైన సుధా ప్రసాద్ సిస్టర్ ఫ్రమ్ హైదరాబాద్ వాక్యాన్ని అందిస్తారు. సుధా సిస్టర్. అక్క వందనాలు. అక్క వందనాలు. వందనాలు. పరిచయం అక్కర్లేని ఓకే. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నామా. కొంచెం చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, నిత్యుడ ప్రభ, సమాధానకత్వమైన యేసయ్య, నీ కాపుదల నీ కృప ఇచ్చావు. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. నానా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం ప్రభా. నానా అయోగ్యురాల్ని నన్ను మీరు నడిపించండి ప్రభా. మీరు తోడుగా ఉండండి నాన్న. మాకు ఏదో అవసరమో అది బయలుపరచండి ప్రభా. మీ సహాయం మీ కృప అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామపేట అతి వినయ విధేయత వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనం రిస్వా గురించి చూస్తున్నామా. అందరికీ తెలుసు, రిస్వా అంటే అందరికీ తెలుసు. కానీ నేను వేరే చూస్తున్నాను. కానీ కొంచెం మా ఆడబిడ్డ బాబుది మనవడిది పెళ్ళి అవటం వలన అటు ఇటు తిరుగుతూ కొంచెం నాకు సిద్ధపడలేకపోయాను. రిస్పా గురించి చూసుకున్నాము. రిస్పా అంటే వేడెక్కిన రాయి, మండుతున్న బొగ్గు, రాళ్ళ స్థలము అని వ్రాయబడింది. ఆమెని మనం చూస్తే ఒక సౌలు రాజుకి ఉపపత్నిగా మనం చూస్తున్నాము. అయినప్పటికీ కూడా ఆమె ఎంతో ధైర్యశాలిగా మనం చూడగలం. ఆమె వాక్యాన్ని మనం ఎరిగినప్పుడు ఆ వాక్యం కోసం ఎదురు చూసే వాళ్ళంగా ఉంటాము. అయితే కొత్త నిబంధనలో ఆర్భాటంతోనూ ప్రభు వస్తాడు, భూ శబ్దంతోనూ. అప్పుడు సమాధుల్లో వాళ్ళు లెగుస్తారు మొట్టమొదట. తర్వాత మృతులు లేచినప్పుడు మనం సజీవులమైన మనం లెగుస్తాము అని ఉంది. కానీ మరి ఈమె ఎంత గొప్ప స్త్రీ అంటే తన బిడ్డల్ని సమాధి చేయబడాలి అని ఆమె ఎంతో జ్ఞానం కలిగి దానికోసం ప్రయాసపడిన స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. 2 సమూయేలు 21వ అధ్యాయము 1వ వచనంలో, 2 సమూయేలు 21వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ 3 సంవత్సరాల కరువులో వర్షం రావట్లేదు. రానప్పుడు దావీదు యెహోవాని అడగటానికి వెళ్ళాడు అనమాట. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించటానికి వెళ్ళాల. కానీ రూతు భర్త అయితే అట్లా కాదు. తను సొంతంగా తను భార్యని కొడుకుల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడైతే మనం చూసినట్టయితే
ఈయన దేవుని దగ్గర మనవి చేయడానికి వెళ్ళాడు. మన కుటుంబ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి, కానీ మనం మనవి చేసే వాళ్ళంగా ఉండాలి. దేవునికి మనవి చేసుకుంటే మనకు జవాబు దొరుకుతుంది. అప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, సౌలు కుమారులు హంతకులు, అంతేకాదు వాళ్ళ ఇంటి వారిని బట్టి ఈ శిక్ష వచ్చింది అని చెప్పాడు అనమాట. అప్పుడు వాళ్ళు గిబియోనీల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు, అయ్యా మీకు వెండి కావాలా, బంగారం కావాలా? అవును, మిమ్మల్ని అందరినీ చంపేశారు సౌలు రాజు, కాబట్టి మీకేం కావాలో చెప్పండి, మేము ఇస్తాము. మా మీద ఈ శాపం పోయి మేము ఆశీర్వదింపబడిన వాళ్ళంగా ఉండటానికి ఏం చేయాలా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు వెండి వద్దు, బంగారం వద్దు, కానీ సౌలు రాజు కుమారులలో 7 మాకు కావాలా, వాళ్ళు ఉంటే మమ్మల్ని చంపజూస్తారు అని వీళ్ళు చెప్పటం మనం చూస్తున్నాం అనమాట. ఆ విధంగా గిబియోనీల్ని అడగటం గమనించినప్పుడు ఇంకా తప్పలేదు, దావీదుకి తప్పలేదు అనమాట. ఆయన ఇంకా ఏమి కూడా జవాబు ఇవ్వకుండా ఇంకా తప్పకుండా బిడ్డల్ని అప్పగించాడు. 7 కుమారులను అప్పగించాడు. వారిలో రిస్పా కుమారులు 2 ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళని యెహోవా సన్నిధిలో వాళ్ళని ఉరి తీశారు. కొండ మీద ఆ యెహోవా సన్నిధిలో ఉరి తీశారు. ఉరి తీసినప్పుడు 9వ వచనంలో ఆ ఉరి తీసినప్పుడు ఈ రిస్పా ఏం చేసింది, ఇంకో తల్లికి కూడా పిల్లలు ఉన్నారు, కానీ ఆమెమి స్పందించినట్లుగా కానీ ఆమెకు తోడుగా వచ్చినట్లుగా కానీ ఏమి మనకు కనిపించట్లేదు. కానీ ఈమె మాత్రం ఒక గోనె పట్ట తీసుకుంది, ఆ కొండ మీదకి వెళ్ళింది, అక్కడ శవాల దగ్గర ఈమె ఉందన్నమాట. అంటే మనకి చూస్తాం కదా బైబిల్లో, పైన ఆకాశ పక్షులు తర్వాత భూజంతువులు తింటే అది శాపగ్రస్తం అని ఈమె అట్లాగే వెళ్ళింది. మరి ఈమె ఒంటరిగా వెళ్ళింది. దావీదు మహారాజు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నాడు, తోడేళ్ళను చీల్చేశాడు, సింహాలను చీల్చేశాడు. మరి అటువంటి ప్రాంతంలోకి ఈ ఒక్క స్త్రీ ఎంతో ధైర్యంగా వెళ్ళింది. ధైర్యంగా వెళ్ళి ఒక్క గోనె పట్ట తీసుకొని అక్కడ పరుచుకొని ఉంది అనమాట. ఆ శవాలకు ముందు ఉరి తీశారు, ఉరి తీసిన శవాలకు ముందు అట్లాగే ఉంది. అయితే ఆమె ఇప్పుడు దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్పటానికి శిక్ష వేసిందే దావీదు, ఇంకా ఎవరికి చెప్పుకుంటుంది ఆమె? ఎవరికి చెప్పుకోలేదు, మౌనంగా ఉంది. ఉన్నప్పుడు ఆమె 6 నెలలు అలాగా ఉండిపోయింది. మరి ఆమె ఆహారం ఏంటో నీళ్ళేందో మరి ఏది కూడా ఆలోచించుకోలేదు. తన బిడ్డల కోసం అట్లాగే ఉంది. మరి ఆ మాంసం ఎండిపోయి ఎండకి రాలిపోతుంది, అయినా కానీ ఆ తల్లి అట్లాగే ఉందన్నమాట. ఒక చనిపోయిన బిడ్డల కోసం ఒక తల్లి అంతగా కాపలా, రేయింబగలు కాపలా ఉందంటే మనం బ్రతికిన బిడ్డల కోసం మనం ఎలా ఉన్నామో మనం ఒక్కసారి గమనించుకోవాలా. మన బిడ్డల కోసం మనం ఎలా ప్రార్థిస్తున్నాం? అగ్ని గుండంలో వాళ్ళు కాలిపోతారేమో, ఈ లోక కోరికలకి వాళ్ళు బలైపోతారేమో, ఈ లోకంలో వాళ్ళు జీవిస్తారేమో అనేసి మనం ఏమంటున్నాడు, నీకు కన్నీరు ఒలికిచ్చు, అది విశ్రమింపనీయద్దు అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి అలాగ ప్రార్థించే స్త్రీలంగా ఉండాల. దావీదుకి వినపడింది. వినపడినప్పుడు దావీదు ఏం చేశారు, ఎవరెవరైతే అక్కడ సౌలు రాజు సమాధి చేయబడలేదు, తన యోనతాను సమాధి చేయబడలేదు, యుద్ధంలో చనిపోయిన కుమారులు సమాధి చేయబడలేదు, ఫిలిస్తీన్ల దగ్గర ఆ బాడీలన్నీ ఉన్నాయి. అప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళని కూడా తీసుకొచ్చి ఏం చేశారు, కీషు భాగ్యవంతుడైన కీషు సమాధిలో బెన్యామీను గోత్రం దగ్గర పెట్టారనమాట. అంటే ఈమె ఎంత ఎదురు చూసింది, ఎవరి దగ్గరికి పోలేదు, ఎవరు సహాయం కోరుకోలేదు, తను ఒంటరిగా ఉంది. అసలు ఆమెకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తి ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే సహాయం కలుగుతుంది. ఆమెకి సహాయం కలిగింది, దేవుడు ఆమెకి తోడుగా ఉన్నాడు. ఆమె అనుకున్న పని జరిగింది. తన వంశం మొత్తం కూడా సౌలు యొక్క కుటుంబీకులు అందరూ సమాధి చేయబడ్డారు.
ఎంతో దీక్షగా పట్టుదల కలిగిన స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఆమె అలా చేసింది అని కానీ మనం గమనించినట్లయితే 1వ సమయంలో మనం చూస్తాం కదా, అక్కడ ఈ శ్రీ దావీదుతోటి ఈమెకి సంబంధం సరిగా లేదు సౌలు రాజుకి, అందుకే ఆయన అట్లాగా మరణం అయిపోయాడు, నష్టం అయిపోయాడు అనమాట. కానీ ఈమె మాత్రం ఎంతో ధైర్యం కలిగిన స్త్రీగా ఉండి ఆమె నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండంలో 33:12 మనం చూసినట్టయితే, ద్వితీయోపదేశ కాండం 33:12 మనం చూస్తే బెన్యామీను గూర్చి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భూజనుల మధ్య నివసించును, భుజముల మధ్య ఆయన నివసిస్తాడంట. అంటే అంత ఇష్టంగా ఉన్నాడు దేవుడు ఈ బెన్యామీన్ గోత్రం మీద, అంత ఇష్టం కలిగి ఉన్నాడు. కానీ ఈ సౌలు రాజు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆ శాపం తనకే కాకుండా తన బిడ్డలకు కూడా తీసుకురావటం మనం చూస్తున్నాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్టయితే 28వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే శాపాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. ఈ శాపాల్లో ఏమనుంది? 26లో, నీ కళేబరములు సకలమైన ఆకాశ పక్షులకు భూజంతువులకు ఆహారం అవుతాయి. ఎందుకు? ఆ శాపంలో ఉన్న వాళ్ళకే అలా అవుతుంది అని ఉందన్నమాట. కాబట్టి ఈమె గ్రంథాన్ని ఎరిగిన స్త్రీగా కూడా మనం అనుకోవచ్చు. తర్వాత ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయంలో చూస్తే 22, 23 కానీ మనం చూసినట్టయితే, మరణశిక్షకి ఎవరినైతే మ్రాన్ మీద వ్రేలాడదీసామో వాళ్ళు శాపగ్రస్తులు, కాబట్టి వాళ్ళకి సాయంకాలం లోపల వాళ్ళని ఆ దేశం అపవిత్రపరచకుండానట్లు వాళ్ళని తీసి సమాధి చేయాలని ఉంది. అయితే వీళ్ళు ఆ విధంగా ఏమి చేయకుండా, పట్టించుకోకుండా అట్లాగే వదిలేశారు. కానీ ఈమె మటుకు అట్లా వదలకుండా ఎంతో పట్టుదలగా వాళ్ళ కోసం ప్రయాసపడటం మనం చూస్తున్నాం. తర్వాత 35వ సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనంలో, మీరు మీ దేశాన్ని అపవిత్రపరచకూడదు, ఎక్కడ ఎవరి వలన రక్తం చిందిందో వాళ్ళే వాళ్ళని రక్తం చిందించాలన్నమాట. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను. కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం కింద ఉన్నారు కాబట్టి వాళ్ళే రక్తం చిందించాలంట. కాబట్టి అటువంటి పనిని వీళ్ళు గిబియోనీలు కోరుకున్నారు. ఈయన సౌలు చంపాడు కాబట్టి ఆయన కూడా అట్లాగే, వాళ్ళ పిల్లలు కూడా అలాగే చనిపోవాలని కోరుకున్నారు. తర్వాత మనం ఆదికాండంలో మనం చూసినట్టయితే మరణాల గురించి ఎంతో ఇజ్రాయేలుకి, హెబ్రీలకి ఎంతో జాగ్రత్త కలిగిన వాళ్ళుగా మనం చూస్తున్నాం. యోసేపు చెప్తున్నాడు, మీరు వాగ్దాన దేశంలోకి వెళ్తారు, కానీ నా అస్థికలు మీరు తీసుకెళ్ళి ఆ వాగ్దాన దేశంలో చేర్చండి. అంటే వాళ్ళు దాని గురించి చాలా జాగ్రత్త కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఎక్కడంటే అక్కడ సమాధి, శరీరాన్ని పడేయటం అట్లా ఎక్కడ కూడా చేయటం తన పితరులు లేరు. కాబట్టి తను కూడా అలాగే కోరుకోవటం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే యాకోబు కూడా చనిపోయాడు. ఆదికాండం 49వ అధ్యాయంలో చనిపోయినప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా నేను చనిపోతున్నాను, కాబట్టి కానాను దేశంలో మా అబ్రహాము పొలం కొన్నాడు, దాంట్లో ఎవరున్నారు? ఆ శ్మశాన భూమిలో అబ్రహాము ఉన్నాడు, ఆయన భార్య అయిన శారా ఉంది, అంతేకాదు ఇస్సాకు ఉన్నాడు, ఆయన భార్య అయిన రిబ్కా ఉంది, అక్కడనే లేయా ఉంది, కాబట్టి ఆ పొలంలోనే నన్ను కూడా పాతి పెట్టండి. అంటే ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. మేము చనిపోతే మా శరీరాలు అక్కడ పాతి పెట్టండి అనేది వాళ్ళు ఎంతో జాగ్రత్త కలిగిన వాళ్ళుగాను, ఒక ప్రత్యేకమైన మనసు కలిగిన వాళ్ళుగా దాని గురించి అప్పుడే వాళ్ళు ఎదురు చూసిన వాళ్ళుగా మనం గమనిస్తున్నాం. ఆదికాండం 23వ అధ్యాయంలో మనం చూసినట్టయితే శారా చనిపోయినప్పుడు అబ్రహాము స్థలాన్ని కొన్నాడు. ఆ పొలంలో అదే వాళ్ళకి ఇప్పటికి కూడా శ్మశాన భూమిగా ఉంది.
దాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ మనం చూస్తున్నాం. అట్లాగే మన క్రైస్తవ జీవితంలో మనం ఒక సమాధి జీవితం ఎంతో ముఖ్యమైనదిగా మనం చూస్తాము. తర్వాత మనం కూడా చూస్తాం కదా, ఎంత మనకి వివాహము ఎట్లా చేస్తామో మనం చనిపోయినప్పుడు కూడా అలాగే చూస్తారు. ఇక్కడ మనం చూస్తే ప్రసంగి 6లో చూస్తే 3వ వచనంలో, ప్రసంగి 6వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, ఒకళ్ళు 100 మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడిగా ఉండి చిరకాలం జీవించినా గాని అతడు సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి చేయకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని చెప్తున్నాడు. అంటే అంతమంది బిడ్డలుండి ఆయన ఎంతో ఆశ కలిగి ఉండి కానీ సుఖాన్ని అనుభవించలేదు. చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం, అసలు ఎందుకు మనం ప్రయాసపడతామో, ఎందుకు ఆయాసపడతామో, అసలు ఏందో ఆ డబ్బు కోసం ఏందో అటు ప్రయాస ఏందో మనకు తెలియదు. అట్లా ప్రయాసపడుతూనే ఇంకా 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 సంపాదించే కొద్దీ అసలు పరిశుద్ధ గ్రంథంలో ఏమనుంది, అసలు ప్రారంభ దినాల్లో సేవ ఎలా జరిగింది, ఆ ఉన్న భూములు స్థలాలు అన్ని అమ్మి వాళ్ళు పరిచర్య చేశారు, సేవ చేశారు. కానీ ఇప్పుడైతే ఇంకా అసలు ఎంతో ఆశ కలిగి ఆ డబ్బు కోసం పరిగెత్తుతూ అసలు సుఖానుభవాన్ని లేకుండా అయిపోయింది అనమాట. సుఖం అనేది లేదు అసలు. అటువంటి జీవితం జీవించి తర్వాత ఆ తగిన రీతికి సమాధి చేయబడకపోతే వాళ్ళు ఎలాగంట అంటే అబార్షన్ అయిపోవటమే మేలు అంట. పిండంగానే కడుపులో ఉన్నప్పుడే అబార్షన్ అయిపోవటం మేలు అనమాట. అంటే అంత భయంకరమైన స్థితి. కాబట్టి ఆ రిస్పా దాని గురించి ఎంతో ప్రత్యేకంగా ఆమె తీసుకుంది. ఆ బిడ్డలు అలాగా చెట్లకి ఉండాలని అలాగా అవ్వాలని ఆమె కోరుకోలేదు, కానీ ఆ బిడ్డలకి సరైన మార్గంలో సమాధి చేయాలని అక్కడ చూస్తుందన్నమాట. అట్లాగా మనం ఎంతో క్రైస్తవ కుటుంబాల్లో చేరున్నాము. ఇప్పుడు పిల్లలకి చాలా తెలియకుండా అయిపోయింది. ఎందుకంటే చనిపోతున్నప్పుడు కానీ వాళ్ళ గురించి శ్రద్ధ అనేది లేదు. తర్వాత జీవించేటప్పుడు ఎట్లంటే అట్లా జీవించేసేసి మాకు ఆరోగ్యం బాగుంది కాబట్టి మేము ఎట్లయినా బ్రతకగలము అనుకుంటున్నారు. మాకు బలము వాళ్ళకి దేవుడు అంట. అటువంటి బలాన్ని వాళ్ళు దేవుడుగా అనుకొని ఎట్లంటే అట్ట జీవిస్తున్నారు. కాబట్టి అప్పుడు వాళ్ళు శాపగ్రస్తులుగా అవుతున్నారంట. మనం యెహోషువలో చూసినట్టయితే యెహోషువ 9వ అధ్యాయంలో మనం చూస్తే వీళ్ళు ఎందుకు గిబియోనీల్ని సౌలు రాజు చంపాడంటే వీళ్ళు కపటోపాయంగా వచ్చారు, రాయబారులాగా వచ్చారు. ఎంతో దూరం నుంచి గార్ధబం మీద ఎండిన రొట్టెలు, తర్వాత పాత గోనె పట్టలు, చెప్పులు పాతవి, వస్త్రాలు పాతవి అన్నీ వేసుకొని వీళ్ళు యుద్ధాలు చేస్తూ జయం పొందుతున్నారు కాబట్టి భయపడి వీళ్ళ దగ్గర షెల్టర్ తీసుకోవడానికి వచ్చారనమాట. వచ్చినప్పుడు యెహోషువ ఎంతో తెలియగలవాడు, ఎంతో జాగ్రత్త కలిగిన వాడు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే యెహోషువ ఆయనకి ప్రమాణం చేశారు, వాళ్ళకి మీరు ఉండండి, మా దేశంలో ఉండండి అని ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసిన తర్వాత వాళ్ళకి ఏమనుకున్నాడు, వాళ్ళు చేసిన తర్వాత వెళ్ళి 3 రోజులకి వెతికాడు అనమాట. 16వ వచనంలో, యెహోషువ 9వ అధ్యాయము 16వ వచనంలో, 3 దినముల తర్వాత వారు తమకు పొరుగువారని తెలుసుకున్నాడు. ఒక్కొక్కసారి మన ప్రమాణాలు అలాగే ఉంటాయి. వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు, లోకస్తులు చాలా తెలివిగా మాట్లాడతారు. అప్పుడు మనం దాన్ని ఒప్పేసుకున్నాక జీవితకాలం అంతా మనం ఆ శ్రమని అనుభవిస్తూనే ఉంటాం. ఇక్కడ అట్లాగే ఒప్పేసుకున్న తర్వాత విచారించాడు, ముందుగా విచారించలేదు. వీళ్ళు పొరుగు వాళ్ళే, ఎక్కడో దూరం నుంచి రాలేదు. కానీ ఇజ్రాయెల్కి యూదులకి ఎంతో బాధ ఉందన్నమాట. వీళ్ళు ఇట్లా అబద్ధాలు చేసి మా మధ్యన ఉన్నారు అని వాళ్ళకి బాధ ఉంది. కాబట్టి వాళ్ళకి అటువంటి బాధ ఉంది కాబట్టి వాళ్ళని మెప్పించటానికి సౌలు రాజు ఏం చేశాడు, వాళ్ళని చంపేస్తున్నాడు. అట్లాంటి సౌలు రాజు ఎప్పుడు కూడా జనుల కోసం ఆలోచించేవాడు, దేవుడి కోసం ఎప్పుడూ భయపడలేదు. ఆయన జనుల కోసం ఆలోచించాడు కాబట్టి ఆ పనులు చేస్తూ ఉన్నారు. అప్పుడు యెహోషువ చెప్పాడు, మీరు ఇలా చేశారు కాబట్టి
23వ వచనంలో మీరు మమ్మల్ని మోసం చేశారు, ఇట్లా మోసం చేసి వచ్చారు కాబట్టి మీరు శాపగ్రస్తులు, మా దగ్గర ఏం చేస్తారు, మీరు కట్టెలు కొట్టాలా, మందిరానికి బలిపీఠానికి నీళ్లు పోయాలా, మీరు ఈ పని మాత్రమే చెయ్యాలా అని ఆ పనికి వాళ్ళని అప్పగించారనమాట. వాళ్ళు ఇక్కడ ఏమని రాయబడింది 9వ అధ్యాయం 37లో, వాళ్ళు నీరు చేదువారుగా నేటి వరకు కూడా ఆ పని చేయవారుగా అక్కడ ఉన్నారు. అటువంటి వాళ్ళని ఈ సౌలు రాజు వాళ్ళని చంపటం మనం చూస్తున్నాం అనమాట. ఎప్పుడు కూడా మనం సౌలు రాజును చూసినట్టయితే సౌలు రాజు 1వ సమూయేలు 10వ అధ్యాయంలో మనం చూస్తే వీళ్ళు సమూయేలు ఎంతో భయభక్తులు కలిగిన బిడ్డ, చిన్నప్పుడే దైవ దర్శనాన్ని పొందాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. అటువంటి బిడ్డలు లంచగొండులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకొద్దు, మాకు లోకాచారం ప్రకారంగా జనులు పో మార్గంలో మాకు రాజు కావాలని కోరుకున్నారు అనమాట. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి, వాళ్ళకి రాజు కావాలని మనసులో ఒక కోరిక ఉంది. ఆ కోరికని ఈ బిడ్డల గురించి చూపించారు. అదే చాలాసార్లు మనకు కొన్ని కోరికలు ఉంటాయి, కోరికలు ఉన్నప్పుడు ఎట్లా చెప్తాము, ఒక్కసారి డైరెక్ట్గా చెప్పకుండా దాన్ని వేరే వేరే విధంగా చెప్పి ఆ కోరికని తీర్చుకుంటాం. కానీ లాస్ట్లో మనకి ఆలోచిస్తే వీళ్ళు ఇట్లా మోసం చేశారు అని మనకి అనిపిస్తుంది అనమాట. కానీ ఇక్కడ మనం చూస్తే వీళ్ళకి రాజు కావాలని ఆశ ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళని తీసేసి రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు చెప్పాడు సమూయేలుతో, అయ్యా వద్దు, నేను మీకు ఎన్నో కార్యాలు చేశాను, కానీ ఎందుకు ఇట్లా కోరుకుంటున్నారంటే లేదు మాకు రాజు కావాలని వాళ్ళు పట్టుబట్టినప్పుడు ఇక్కడ మనం 10వ అధ్యాయంలో చూస్తే 1వ సమూయేలు 10వ అధ్యాయంలో చూస్తే ఆయన గార్దబాలు పోగొట్టుకున్నాడు. చూడండి, దావీదు గొర్రెల్ని కాసేవాడు, కానీ సౌలు రాజు గార్దబాములు కలిగిన వాడు అనమాట. అవి పోయాయని వాటిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఈయన సమూయేలు ఈయన రాజుగా తైలాభిషేకం చేసినప్పుడు 14వ వచనంలో మనం చూసినట్టయితే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళారు అని వాళ్ళ పినతండ్రి అడుగుతుంటే మేము ఇట్లా సమూయేలు దగ్గరికి వెళ్ళామంటే ఏం చెప్పారు అంటే మీ గార్దవాళ్ళు దొరికాయని చెప్పారు, కానీ ఆయన నన్ను ఇట్లా రాజుగా అవుతావని చెప్పే మాట దాచిపెట్టేశాడు. అంటే చాలా భయంగా ఆ విషయం ఆయనకి నచ్చలేదు, ఆయన చాలా గమ్మున ఆ విషయాన్ని దాచిపెట్టినట్టుగా చూస్తున్నాం అనమాట. ప్రభువు చెప్పిన మాటని ఈయన మౌనంగా దాచిపెట్టేశాడు, అంగీకరించలేదు, దాన్ని దాచిపెట్టినాక ఆయన రాజుగా చేయటానికి జనుల మధ్యకి తీసుకురావాల్సి వచ్చినప్పుడు బెన్యామీను గోత్రం వచ్చింది. 17వ వచనంలో 20వ వచనంలో చూస్తే బెన్యామీను గోత్రం వస్తే వీళ్ళు సౌలు రాజు ఎక్కడున్నాడు అని వెతుకుతున్నప్పుడు ఆయన సామాన్లో దాంకొని ఉన్నాడు. అసలు దేవుడు ఆయన్ని రాజుగా అభిషేకిస్తుంటే ఏం చేశాడు, సామాన్లో దాంకొని ఉన్నాడు. ఆయన బయటికి తీసుకొచ్చి రాజు, మీకు కావాల్సిన రాజు ఈయన అని చెప్పగానే భుజములు మొదలుకొని 24లో పైకి అందగాడంట. అసలు ఆ అందాన్ని చూసి ఆ ప్రజలు బొబ్బలు పెట్టేటట్టు అరుస్తున్నారంట. అబ్బా, ఇస్రాయల్కి మొదటి నుంచి ఇది ఒక అలవాటు, యుద్ధానికి వెళ్ళి ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఓడిపోతుంటే పెద్దగా అరుస్తారు. అప్పుడు ఆ శత్రువులు ఏంటంటే వాళ్ళు ఓడిపోతున్నారు కదా, అందుకని ఆ మందసాన్ని తీసుకొచ్చారు, వాళ్ళు గెలుస్తామని ఇట్లా అరుస్తుందంటే మీరు బలంగా యుద్ధం చేయండి అని శత్రువులు చెప్పి వాళ్ళని ఓడించేవాళ్ళంట. అంటే వీళ్ళకి అట్లా పెద్దగా అరవటం అదొక అల్లరి వీళ్ళకి ఒకటి అలవాటు అయిపోయింది. అసలు ఎంత ఉత్సాహము, అసలు అది దేవుడికి ఇష్టమైన కార్యమా కాదా అనేది కాదు, దేవుడు వద్దని చెప్తున్నాడు, అయినా కానీ వీళ్ళు బొబ్బలు పెట్టేటట్టు అరిసినప్పుడు ఇక్కడ మనం చూస్తే 24లో రాజు చిరంజీవిగా అవునుగా కానీ బొబ్బలు పెట్టి అరుస్తున్నప్పుడు సమూయేలు 25లో చూస్తే 10:25లో 1 సమూయేల్లో
ఆయన రాజ్య పాలన విధానాన్ని రాసిచ్చాడు. ఒక గ్రంథాన్ని తీసి ఆయన చేతిలో పెట్టాడు. దాంట్లో ఏమని ఉంది? రాజు ఎంతో జాగ్రత్తగా ఉండాలా, దివారాత్రాలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలా, ఆయన పిల్లలు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలా. అప్పుడు వాళ్ళు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోరు. ఆ విధంగా తన ప్రజల మీద గర్వించకూడదు అని దాంట్లో రాసుంది. తర్వాత మీ రాజు ఎలా ఉంటాడు అని తెలియజేశాడు. మీ రాజు మిమ్మల్ని బోనకత్తులుగాను, రథాలకు తోలుతుంటే ముందు పరిగెత్తి అరిసేవాళ్ళుగాను అట్లా ఉంటారయ్యా. మీకు రాజు వద్దు అంటే కూడా వీళ్ళు కావాలని రాజును కోరుకొని ఈ సౌలు రాజుని రాజుగా తెచ్చుకోవటం మనం ఎరిగి ఉన్నాము. తర్వాత మనం చూస్తే 11వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే సౌల్ని పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసినప్పుడు 13వ వచనంలో మనం సమూయేలు చెప్పాడు, అయ్యా నువ్వు 7 రోజులు ఆగుండు, నేను వచ్చి బలులు అర్పిస్తాను అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈయన 8వ వచనంలో మనం చూస్తే 1 సమూయేలు 13వ అధ్యాయము 8 నుంచి మనం 13 వరకు చూస్తే గబగబా వెళ్ళిపోయాడు. ప్రజలు చెదిరిపోతున్నారు, సమూయేలు రావటం ఆలస్యమైపోయిందని చెప్పేసి ఈయన ఏం చేశాడంట, దహన బలులు అర్పించేశాడు. తర్వాత వెంటనే ఇట్లా ఆయన చేశాడు, ముగిచ్చాడు. వెంటనే సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చినప్పుడు ఈ సౌలు రాజుకి ఒక గుణం ఉంది. ఆయన చేయాల్సిన పని, తన మనసుకు నచ్చిన పని చేసేసి ఎదురుపోయి మాట్లాడతాడు. ఆ పని ఎవరు చేయాలా? సేవకులు చేయాలా. సేవకులు చేయాల్సిన పని ఈయన చేసేసి గబగబా వెళ్ళేసి ఆయనకి ఏమని చెప్తున్నాడు, అయ్యా నువ్వు నిర్ణయం కాలానికి నువ్వు రాలా అంతే. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఆదాము కాలంలోనే వచ్చింది. ఆదాము ఎక్కడున్నావు అంటే, అయ్యా పండు తిన్నావా అంటే, అవునయ్యా నువ్వు ఏమి ఇచ్చావు కదా అందుకే నేను తిన్నాను, లేకపోతే నేను మంచివాడిని అని చెప్తున్నాడు. అట్లాగే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నువ్వు రాలేదయ్యా, నువ్వు ఆలస్యం చేసావు కాబట్టి నా జనులు చెదిరిపోతున్నారు. ఫస్ట్ ఎవరిది? సమూయేలు తప్పు, రెండోది ఎవరిది? జనులు తప్పు అన్నమాట. అట్లా కాబట్టి ఇంకా మళ్ళా పైపెచ్చు ఏమని చెప్తున్నాడంటే, రాకపోవటం చూసి నేను 12వ వచనం చివరిలో సాహసించి నా అంతట నేనే బలులు అర్పించేశాను. రాజు చేయాల్సిన పనిని మానేసి యాజకులు చేయాల్సిన పనిని చేస్తున్నాడు అనమాట. అంటే ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాము. వారు చేయాల్సిన పని వారు చేయకుండా పక్కన వాళ్ళు పనిలో పెట్టి ఆ పనిని చెడగొట్టి, అంతేకాకుండా ఆ పనికి అభ్యంతర కారణంగా ఉండి సంఘం కానీ గృహం కానీ వర్ధిల్లకుండా ఉంటుంది. ఎందుకంటే వీరి స్వభావం వలన అంతా నష్టం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే నేనే సాహసించి చేశానయ్యా, నా అంతటి నేనే సాహసించాను అంటే ఇప్పుడు ఏం చేయాలో సమయాలు మెచ్చుకోవాలన్నమాట. అయ్యా నువ్వు భలే చేసావని. కానీ ఇక్కడ అట్లా కాదు. కానీ ఈయన ఏమంటున్నాడు, నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనకుండా నువ్వు ఈ పనిని చేశావు అని ఆయన ఏం చేశాడు, నువ్వు చేయలేదు కాబట్టి దేవుడు నిన్ను విసర్జిస్తున్నాడు, ఆయన చిత్తానుసారంగా నువ్వు చేయలేదు అని చెప్పాడు. సరే, ఒక పని అట్లా జరిగిపోయింది. ఏమైనా సర్దుకొని తన జీవితాన్ని సరి చేసుకున్నాడా అంటే అలాగా లేనే లేదు. తర్వాత సమయంలోనే 1 సమూయేలు 15వ అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు జనుల్ని ఆయన వాగ్దాన దేశంలో ప్రవేశించేటప్పుడు వీళ్ళు అమ్మోనీయులు అమాలేకీయులు వాళ్ళని వెంటొచ్చి పసిపిల్లల్ని, వృద్ధుల్ని, నడవలేని వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళని చంపేశారు. కనికరం లేకుండా వాళ్ళని చంపేశారు. చంపేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని భూమి కింద ఉండకుండా, వాళ్ళని భూమి మీద ఉండకుండా వాళ్ళని హతం చేయాలని అప్పుడే చెప్పాడు. చెప్పినప్పుడు ఇప్పుడు ఈయన మొదటి రాజు అయ్యాడు, ఆ పనిని చేయమని చెప్తున్నారు. చేయమని చెప్పినప్పుడు ఈ పనిలో ఏమని చేస్తున్నాడు? 9వ వచనంలో అక్కడ సౌలు జనులతో కూడాడు. ఎప్పుడు కూడా ఈయన స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా జనులతో కూడతాడు. వాళ్ళు ఏం సలహా ఇస్తే అది చేస్తాడు. ఈయన దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉండనే ఉండదు.
జనులు జనులు దేవుడు రాజ్యం అవి ఆలోచించట్లేదు, కానీ తను జనులతో కూడాడు. జనులతో కూడి గొర్రెల్లోనూ ఎడ్లలోనూ కొవ్విన వాటిని తీసుకున్నాడు. గొర్రె పిల్లల్లో కూడా తీసుకొని వాటిని ఏం చేశారు, పనికిమాలిన నీచమైన వాటిని పాడు చేసేసాడు. వాటిని చంపేసి వీటిని ఉంచుకున్నాడు. వీటిని ఉంచుకున్నప్పుడు సమూయేలు వచ్చాడు. సమూయేలుకి తెలిసినప్పుడు వచ్చి ఏంది ఇట్లా చేసావు అని అడిగితే ఆయనే అసలు గబగబా ఆయనకి ముందుగా వచ్చేసి అక్కడ అసలు జయ సూచనగా ఒక శిల్పాన్ని ఏర్పాటు చేసి తర్వాత సమూయేలుకి ఎదురొచ్చి ఏమని చెప్తున్నాడంటే 13వ వచనంలో సౌలు నొద్దుకు రాగా ఏమంటే నీకు ఆశీర్వాదం కలుగును గాక, నా ఆజ్ఞను నేను నెరవేర్చుతున్నా. మళ్ళీ ఆశీర్వదించి నేను ఆజ్ఞను అబ్బా అసలు ఎట్లా చేసిన తప్పుని కప్పుకుంటామంటే అట్లా కప్పుకుంటున్నాడు. ఎప్పుడు కూడా మనం పొరపాటు చేసినప్పుడు దేవుని సన్నిధిలో హృదయానుసారుడు ఎందుకు అయ్యాడు దావీదు? తను ఏమైనా పొరపాటు చేస్తే వెంటనే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఒప్పుకుంటాడు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కానీ ఆయన దాని గురించి పశ్చాత్తాపడి ఇంకా మళ్ళీ ఆ పని చేయటానికి ప్రయత్నం చేయడు. కానీ ఈయన మళ్ళీ ఏమని చెప్తున్నాను, ఆజ్ఞాన్ని చేసేసాను, ముందే తప్పు చేసి సరి చేసుకో. ఆత్మ ఆయన్ని గర్దిస్తానే ఉంది, కానీ అయినా కానీ ఏమని చెప్పేశాడు, నేను చేసేసాను అని చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా చేసినప్పుడు 14వ వచనంలో సమూయేలు అంటున్నాడు, అయితే ఆ ఎడ్ల రంకెలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయి? ఎడ్ల రంకెలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయి? మనం చూస్తే 2 రాజులు 19:27 చూస్తే యుద్ధానికి హిజ్కియా మీదకి వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వీళ్ళు సడన్ గా వచ్చారు, నాకు చేత కావట్లేదు, నాకు ఇబ్బందిగా ఉంది అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే హిజ్కియా వాళ్ళు నీ మీద కాదు చేసేది, ఆ రంకెలని నా మీద వేస్తున్నారు, నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. చాలా సార్లు మనం అనుకుంటాం, గబగబా అరుస్తుంటాం. అంటే ఇంక చూడండి, రంకెలు అంటే అసలు మనుషులు వేస్తారా పశువులు వేస్తాయా? పశువులు రూపంలోకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తున్నాం, రంకెలు వేస్తున్నాం అనమాట. ఆ రంకెలు వేసినప్పుడు అది దేవుడికి ఇష్టం లేదు, గృహంలో ఇష్టం లేదు, మందిరంలో ఇష్టం లేదు, సమాజంలో ఇష్టం లేదు, కానీ మనం వేస్తున్నాం. కానీ ప్రభు అంటున్నాడు, సమూయేలు అంటున్నాడు, ఏందయ్యా రంకెలేంది నాకు వినపడుతున్నాయి అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు చెప్పాడు ఏమని, 23లో నువ్వు తిరుగుబాటు చేసావు, నువ్వు అర్పించే బలులు దేవుడికి ఇష్టమా? నువ్వు ఈ విధంగా చేస్తున్నావు కదా, మూర్ఖత అగుపరచట మాయా విగ్రహం. చాలా మంది అసలు మా ఇంట్లో ఒక విగ్రహం కూడా ఉండదండి, మేము చిన్నప్పటి నుంచి విగ్రహాన్ని ముట్టుకోలేదు, మేము చాలా జాగ్రత్తగా జీవిస్తాము అని అంటాము. కానీ వాక్యం ఏమని చెప్తుంది, మూర్ఖులంగా మనం జీవించినప్పుడు మనలో ఏమున్నాయంట, విగ్రహాలు ఉన్నాయంట, గృహ దేవతలు ఉన్నాయంట. కాబట్టి వాటిని మనం బాగా జాగ్రత్తగా కాపాడుతున్నాము, కానీ కళ్ళకు కనిపించే వాటిని అసహించుకుంటున్నాం. మన హృదయంలో ఏమున్నాయి, మాయా విగ్రహాలు ఉన్నాయి, అంతేకాకుండా గృహ దేవతలు ఉన్నాయి, వాటిని మనం పూజిస్తా ఉన్నాం అన్నమాట. వాటిని మనం అసహించుకోవట్లేదు, కానీ వాటిని బాగా దాన్ని పోషిస్తున్నాం అన్నమాట. అంటే శరీర కార్యాలని బలపరుస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ సౌలు రాజు అలాగా చేస్తానే ఉన్నాడు. తర్వాత మనం చూస్తే 1వ సమూయేలులో 17వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 46వ వచనంలో ఆయనకి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు ఎవరు కూడా ఆయనతో మాట్లాడే వాళ్ళు, సహాయం చేసే వాళ్ళు లేరు. ఫిలిస్తీయుడు ఎంతో గర్వంగా మాట్లాడుతున్నాడు, అందరూ చూస్తున్నారు గొల్లియాతుని, కానీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ దావీదొక్కడే ముందుకు వచ్చినప్పుడు అప్పుడు దావీదు చెప్తాడు, నేను ఆకాశ పక్షులకి నీ కళేబరాన్ని వేస్తాను, తర్వాత భూజంతువులకి వేస్తానని చెప్పి జయం పొందినప్పుడు అక్కడ మనం చూస్తే 18వ అధ్యాయము 6వ వచనం 7వ వచనంలో చూస్తే 9 వరకు స్త్రీలు ఊళ్ళలో నుండి తంబుర పట్టుకొని బయటకు వచ్చారు. అప్పుడు ఎర్ర సముద్రం దాటినప్పుడు కూడా వాళ్ళు ఇలాగే తంబురాలు పెట్టుకొని సంతోషించేవారు.
తర్వాత యెఫ్తా కుమార్తె కూడా అలాగే తీసుకొని వచ్చింది. అది వాళ్ళకు ఒక అలవాటు. వాళ్ళు ఏం చేశారు, అలాగ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చి సంభ్రమాలతో వాద్యాలతో వాళ్ళు పాట పాడుతూ ఉన్నారు. పాట పాడుతుంటే ఏమని పాడారు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాడారు అంతే. ఆ పాట పాడినప్పుడు ఆయనకి ఎట్లా ఉంది, దా సౌలు రాజుకి అది ఆయనకి నచ్చలేదంట. అది మరి ఏమి అతడికి నచ్చలేదు కాబట్టి దావీదు మీద విషపు చూపు చూశాడు. చూసి ఇంక ఈ దావీదు ఏం తీసుకుంటాడు నా దగ్గర నుంచి, రాజ్యమే కదా అని చెప్పి దావీదు ప్రాణాలు తీయటానికి వెంటబడుతున్నాడు. కాబట్టి స్త్రీలు చేసిన ఒక పాట, అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు వాళ్ళు ఎలా పాడారు, దేవుణ్ణి స్తుతించారు. యెహోవాకి గానము స్తుతి అని పాడుతున్నారు వాళ్ళని. ఇప్పుడు కూడా మన పాటల పుస్తకంలో ఉంది, దేవుని స్తుతిస్తున్నారు, గనపరుస్తున్నారు. కానీ ఇక్కడ స్త్రీలు ఎలా చేస్తున్నారంటే దావీదుని పొగుడుతున్నారు, సౌలు రాజుని పొగుడుతున్నారు. ఆ విధంగా పొగట్టం వలన ఈయన ఏం చేశాడు, విషపు చూపు చూశాడు అనమాట. అది ఈ స్త్రీలు చేసే పనుల వలన, ఈ దైవ చిత్తంగా మనం చేయకుండా ఉండటం వలన అక్కడ ఎలా ఉంది, ఒక కష్టాన్ని తీసుకొచ్చిన వాళ్ళగా ఉన్నామన్నమాట. అదే సమయాలు 2వ సమయాల్లో అంటారు, మీరు ఫిలిస్తీ స్త్రీలు 20వ వచనంలో 1:20లో ఫిలిస్తీన్ల స్త్రీలు సంతోషించుకుంటున్నట్లు మీరు గానాలు చేయొద్దు అని చెప్తున్నారు. తర్వాత వీళ్ళని ఏమంటున్నాడు 23లో, సౌలుని యోనాతాను వాళ్ళు చనిపోయారు కాబట్టి మీరు విలపించండి, ఎందుకు, మీరు చేసిన కార్యానికే ఇలాగా జరిగింది కాబట్టి మీరు విలిపించండి. ఒక స్త్రీలు చేసిన పని వలన దావీదుకి విషపు చూపు చూడటం మొదలు పెట్టాడు. అతనికి ప్రాణాపాయము కలిగింది. తర్వాత మనం చూసినట్టయితే 1వ సమయాలు 28వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే సమయాలు మృతి పొందాడు. మృతి పొందిన తర్వాత ఏ ప్రవక్తలు కూడా ఈయన గురించి ప్రవచించట్లేదు, మౌనంగా ఉన్నారు. ఆయనకి యుద్ధం వాకిటికి వచ్చింది కానీ ఈయనకేమి తోచటం లేదు. ఇంకా ఏం చేశాడు, చాలా తెలియగలవాడు సౌలు, లోక విషయాల్లో చాలా తెలియగలవాడు. ఇంకా అంతకుముందు కర్ణపిచాచి గల వాళ్ళని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టాడు. కానీ ఇప్పుడు ఏమని చేస్తున్నాడు, ఎవరైనా ఉన్నారా చిల్లంగి వాళ్ళు, చెప్పే వాళ్ళు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె ఏమంటుంది, ఒక స్త్రీ చెప్తుంది, అయ్యా నువ్వు కర్ణపిచాచం కలిసి నా దగ్గరికి వచ్చావే, మారు వేషం వేసుకొని వచ్చాడు అనమాట. నువ్వు వచ్చావు 9వ వచనంలో, నా ప్రాణానికి అది గండం అయ్యా అంటే, ఏం లేదు నీకు ప్రాణానికి ఏం గండం లేదు అని చెప్తాడు అనమాట. చేసినప్పుడు అప్పుడు ఎవరు కావాలయ్యా నీకు అంటే సమయాలు కావాలంట. చూడండి అమ్మ, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కానీ ఆయన్ని కూడా సమాధానంగా ఉంచట్లేదు. ఆయన కావాలంట ఈయనకి, ఎవరో కాదు, ఇంకా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థించుంటే దేవుడు ఈయనకి సమాధానం చెప్పేవాడు, ఏదో ప్రవక్తని పంపించేవాడు. కానీ దేవుణ్ణి అనుకోకుండా తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ కర్ణపిచాచ గల ఆమెను తీసుకెళ్ళి అడుగుతుంటే ఎవరు కావాలంటే సమయాలు కావాలంట. సరే ఆయన్ని రప్పించాడు. రప్పించినప్పుడు ఈమె అరుస్తుంది, బిగ్గర కేకలు వేస్తుంది, అయ్యా నువ్వు సౌలువి నన్ను కూడా చంపేస్తావు అని భయపడుతుంటే, లేదు నేను చంపను, నువ్వు ఎవరు వస్తున్నారో చూడంటే ఒక ముసలాయన దుప్పటి కట్టుకొని వస్తున్నాడు అంటే, అయితే అప్పుడు ఆయన ఏమంటున్నాడు, నీవు సమయాలు ఏమంటున్నాడు, నన్ను ఎందుకు 15వ వచనం, నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు పైకి రమ్మని అంటే, ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. చనిపోయిన ఆయన్ని కూడా పైకి తీసుకొచ్చాడు, నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు అంటున్నాడు సమయాలు. అయితే ఇట్లా అయింది, నాకు నా వైపు నుండి ఎవరు పలకట్లేదు కాబట్టి నాకు ఇలా జరుగుతుంది, నాకు సహాయం చెయ్యి అని చెప్తే ఆయన ఏమంటున్నాడు, రేపు నువ్వు నీ కుమారులు నాతో కూడా ఉంటారు అని చెప్పేశాడు. నువ్వు నీ కుమారులు నాతో కూడా ఉంటారు. ఎక్కడా కూడా దేవుని ఆజ్ఞకి లోబట్టం కానీ, దేవుని దగ్గర విచారించటం కానీ, దేవుని దగ్గర ఆయన ప్రార్థించటం కానీ లేకుండా తన ఇష్టం వచ్చినట్టు
తన ఇష్టం వచ్చినట్టు తనకు నచ్చినట్టుగా చేశాడు అనమాట. చేయటం వలన ఏమైంది, తన బిడ్డలకి వచ్చింది శాపం, తన బిడ్డల మీదకి శాపం వచ్చింది. ఆమె ఆ రిస్పా బాధ ఎంత ఉందో కదా, ఎంత ఒంటరిగా ఎంత బాధ అనుభవించిందో ఆమె మనకు తెలియదు. కానీ మనం చూస్తే సమయాలు 1వ అధ్యాయం చివరిలో మనం చూసినట్టయితే ఈ సౌలు రాజు ఏం చేస్తున్నాడమ్మా, పిల్లలు చనిపోయారు యుద్ధంలో, తర్వాత అవన్నీ తన జనాంగం కూడా చనిపోయారు, అన్యులు వీళ్ళని చంపేస్తున్నప్పుడు ఈయనేమనుకున్నాడు, అభిషేకం లేని వాళ్ళ చేత నేను చనిపోయే బదులు నన్ను మీరు చంపండి అంటే, వాళ్ళెవరు రాజు కదా, ఎట్లా చంపుతారు, అందుకని వాళ్ళు చంపట్లేదు అనమాట. చంపట్లేకపోతే ఈయనేం చేస్తున్నాడు, ఆయన బడిసి మీద ఆయనే పడి చచ్చిపోయాడు. చూడండి, చివరికి అదే గాని దావీదుతో ఈయన గాని సమాధానం కలిగి ఉంటే ఆ యుద్ధంలో జయం వచ్చేదే. అదే దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటే ఆయనకి జయం కలిగేదే. ఎక్కడ కూడా జయాలు లేవు, ఈయనకి ఎక్కడ కూడా జయాలు లేవు. ఆయన ఏం చేశాడు, అప్పటికే ఫిలిస్తీన్ల దగ్గర కుమారులు హతమైపోయారు, సౌలు యొక్క కుమారులు హతమైపోయారు. 31వ అధ్యాయంలో 2వ వచనంలో, తర్వాత సున్నతి లేని వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతారు అంటే ఎటువంటి పరిస్థితికి వచ్చేసాడంటే, సున్నతి లేని వాళ్ళు ఈయన మీదకి వచ్చేటట్టుగా ఉన్నారనమాట. కాబట్టి వాళ్ళ చేతుల్లో చచ్చిపోవద్దని ఆయన కత్తి మీద ఆయనే పడి చనిపోయాడు. చనిపోయినప్పుడు అంటే ఇప్పుడు ఇది ఏమైందమ్మా, ఒక విధంగా సూసైడ్ చేసుకున్నాడు అనమాట. అంటే ఒక విధంగా సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఎంత భయంకరులు అంటే, ఆ కుమారులు అతడు ఆయుధాలు మోసిన అందరూ చనిపోయారు అట్లాగే బలవంతంగా. అక్కడే వాళ్ళు పిలిస్తేలాగి ఆటో వేసేసుకున్నారు శవాలు, ఏం సమాధులు చేయబడలేదు. చూడండి, మన జీవితం మన చేతిలో ఉందని, మన బలం మన చేతిలో ఉందని, మన అధికారం మన చేతిలో ఉందని, మన డబ్బు మన చేతిలో ఉందని, తర్వాత మనం ఏమైనా చేయగలమని, మనకి అసలు ఎవరు ఎదురు వచ్చేవాళ్ళు లేరని, మనతో ఏం మాట్లాడే వాళ్ళు లేరని మనం చేసినప్పుడు మన జీవితం ఎలా అయిపోతుంది, నష్టం పోతాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, నడు ఏం విత్తునో ఆ పంటనే కోస్తాడు. ఏమైనా సమాధానంగా చనిపోయాడా, శాంతే లేదు, శాంతి లేకుండా చనిపోయాడు అనమాట. తర్వాత మనం చూస్తే ఈమె హెజ్బేలుని చూస్తున్నాము. హెజ్బేలుని చూస్తే ఆమె కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె చేసింది, పైనుంచి నెట్టేశారు. సరే ఆమె రాజకుమార్తె కదా, ఆమెను పాతి పెట్టండి అంటే ఏం లేవు, చేతులుంది, తల ఉంది, కాళ్ళు ఉంది, అంతే, ఇంకేం లేవు, ఆమెకు సమాధికి ఏమి లేవు. చూడండి, ఆమె శరీరము పెద్దగా ఆమె శరీరం ఎలాగుందంటే సమాధికి కూడా పనికిరాని పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి అన్నమాట. తర్వాత అక్కడ ఇది మనం చూస్తే 2వ రాజుల్లో 19వ అధ్యాయంలో చూస్తే 27వ వచనంలో, నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద 1000 రంకెలు నాకు తెలిసి ఉన్నవి. నువ్వు వేసే రంకెలు కలహానికి నా చెవుల్లో చొచ్చుతున్నాయి. నువ్వు నేను కలహం చేశాను అనుకుంటున్నావు కానీ నా చెవుల్లో చొచ్చుతున్నాయి అంటున్నాడు దేవుడు. మనం దేవుడిని అంగీకరించాము, బాప్టిజం తీసుకున్నాము, రొట్టె రసం తీసుకుంటున్నాము, కానీ మనం ఎలా ఉన్నామమ్మా, ఏమైనా ఇటువంటి పనులు కానీ మనం కానీ చేసినట్టయితే దేవుడు ఏమంటున్నాడు, నా చెవుల్లోకి వెళ్తున్నాయి, మీరు చేసే పనులు నా చెవుల్లోకి వెళ్తున్నాయి, నేను వింటున్నాను, మీరు వేసే రంకెలు అవి వాటికి దూరంగా ఉండాల. ఎప్పుడు కూడా పౌలేమంటున్నాడు, నా దేహాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఎప్పుడైతే మన దేహాన్ని మనం నలగొట్టుకుంటామో అప్పుడు మనం ఆత్మీయంగా దేవునికి దగ్గర అవుతాం. మన దేహాన్ని నలగొట్టుకోకుండా మనం ఉన్నప్పుడు ఈ శరీర కార్యాలు బలపడి మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేసి అవి దేనికి దారితీస్తుంది, శాపాలకి దారితీస్తుంది. అంతేకాదు ఇప్పుడు లేదు నాన్న, మన పిల్లల మీద శాపం లేదు,
అప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథం కింద ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళాయి అన్నమాట. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఎంతో జాగ్రత్త కలిగి ఉండాల. తర్వాత మనం చూస్తుంటే దేవుడు ఇదిగానే ఆశీర్వదించాడు. అంతేకాదు ఆయుష్ ఇచ్చాడు. ఆయనకి అన్ని చేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, తన శత్రువు రాజు వచ్చాడు, ఆయన్ని చూడటానికి వచ్చాడు. వచ్చినప్పుడు మొత్తం చూపించేశాడు. మొత్తం చూపిస్తే ప్రవక్త వచ్చి, అయ్యా ఏమేమి చూపించావంటే, నేను మొత్తం చూపించేసాను, మొత్తం ఇంకేం లేదు, మొత్తం చూపించేసాను. ఎవరైనా ఆయుష్యాలను చూపిస్తారమ్మా? ఆయుష్యాలను చూపిస్తారా? చూపిరు. మన ధనాన్ని చూపిస్తారా? చాలా మంది అసలు ఎట్లా అంటే, ఇంకా కూర్చుంటే నలుగురు ముందు ఇంకా ముగ్గురు బీదోళ్ళు ఉంటే, అబ్బా మాకు ఇల్లులు ఇన్నున్నాయి, మాకు ఇంత డబ్బు ఉంది, తర్వాత మా వాళ్ళు ఇంత అంత అని చెప్పుకుంటుంటారు. దేవుడు ఏమంటున్నాడు, అంతా చెప్పేశావా? అంతా చెప్పేసా, జాగ్రత్త. ఇక్కడ చూడండి, అంతా చూపించేశాడమ్మ. ఆయుషాలను ఎవరైనా చూపిస్తారా? అన్ని చూపిస్తే ఆ ప్రవక్త ఏమని చెప్పాడంటే, అసలు నేను ఏది మరుగు లేకుండా చూపించాను అంటే, ఆయన ఏమంటున్నాడు, నువ్వు నీ పిల్లలు బబులోన్ చెరలోకి వెళ్ళిపోతారు, అంతేకాదు వాళ్ళు నపుంసకులుగా అవుతారంటే 20వ అధ్యాయము 2 రాజులు 20వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నాడు, అందుకు హిజ్కియా, ఏం పర్లేదు, నా దినాల్లో సమాధానం ఉంది కదా, అది మేలే కదా. చూడండి ఈ అన్యాయం చూడండి. నా జీవితంలో సమాధానంగా నేను ఉంటే చాలు, నా బిడ్డలు ఎట్టబోతే ఏమి? చాలా మంది మందిరానికి తల్లులే వస్తారు, తండ్రులే వస్తారు, పిల్లలు రారు. ఏందమ్మంటే చదువులు అది ఇది అని చెప్తారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా వీళ్ళు ఫ్రీడమ్ వచ్చి నాకు చదువుతారా? వాళ్ళ ఇష్టంగా వాళ్ళు వీధుల్లో అట్ట ఇట్ట తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా చూసి, అక్క మీ పిల్లలు అక్కడ ఉన్నారు, మీరేం మందిరానికి వస్తున్నా? లేదు, మా పిల్లలకి మేము చాలా గట్టిగా పెంచుకున్నాం, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, చాలా భక్తి అని మనం వాళ్ళతో యుద్ధానికి పోతుంది. కానీ చివరి ఎక్కడ చూస్తాం మనం వాళ్ళని? ధనవంతుడు లాజర్లాగా నరకంలో చూస్తాం. అయితే ఏమనుకుంటున్నాం, అసలు మనల్ని మనం ఎలా సమర్థించుకుంటున్నాం? ఏం పర్లేదు, మేము బాగున్నాంగా, మా పిల్లలు కూడా మారిపోతారులే మమ్మల్ని చూసి, ఏం పర్లేదు, మేము బాగున్నాము, మా పిల్లలు కూడా అంటే అసలు పిల్లల గురించి చింత లేకుండా, వాళ్ళ పరిస్థితులు ఏందో తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, ఏదో మనం మందిరంలో నలుగురికి కనిపించాలని రావటం పోవటం, ఇంతేగాని ఆ శ్రద్ధ లేదు. అసలు ఈయన ఎంత అసలు ప్రేమ లేని మనిషి అమ్మా. ఎట్లా చెప్తున్నాడు, పోన్లే నా పిల్లలకి కదా జరిగేది, నాకేమి, నేను సమాధానంగా ఉంటాను కదా అని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో మనం చూస్తే ఉజ్జియాని చూసినట్టయితే, ఆయనని బాగా భక్తిగా ఉండేవాడు. ఆయన స్థిరపడ్డాను తర్వాత మనసులో చెడిపోయాడు. అది ఎప్పుడైనా మనం మనసుని ఆధీనపరచుకోవడం, ఒక పట్టణాన్ని పట్టుకోవటం కన్నా మనం మనసుని ఆధీనంలో ఉంచుకోవటం మేలు. కానీ ఈయన ఆ విధంగా గర్వించి మందిరంలో ప్రవేశించి ఒక రాజుగా ఉన్న ఆయన యాజకత్వం చేస్తున్నాడు. అసలు యాజకులు, అయ్యా నీ పని కాదు, అహరోన్ సంతతి వాళ్ళది, నువ్వు రా అని బయటకంటే కూడా ఉగ్రుడైపోయాడంట. అంటే నేను రాజుని ఏమైనా చేయగలనని వాళ్ళ మీద ఉగ్గురుడైపోయి బలిపీఠం అక్కడికి వెళ్ళి నిల్చోగానే నొసట కుష్టు పుట్టగానే అందరూ చూశారు, ఆయన కూడా గమనించాడు, బయటకు వచ్చేసాడు. అంతేకాదు ఆయన మందిరంలోకి రాలేదు, ఒక ఇంట్లో నివసించటం చేస్తుంది. ఎప్పుడు కూడా మనల్ని మనం ఎక్కడ గర్వించుకుంటున్నాం? మందిరంలోనా? మనకు పదవి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, కానీ పిలుపు లేకుండా ఉండొచ్చు. కానీ అప్పుడు మనం గర్వించుకోకూడదు. దేవుని సన్నిధిలో మనకు పిలుపు ఉండాలా. తర్వాత దేవుడు మనల్ని దేనికి పిలిచాడో దానికి మనం గర్వించాలా. నేను బాతులు కడగటానికి పెట్టాడా? నీకు ఆ భాగ్యం ఇచ్చాడా? సంతోషంగా చేద్దాం. చేపలేసే పనిలో ఇచ్చాడా? సంతోషంగా చేద్దాం. ఇవన్నీ వదిలేసి నేను బల దగ్గర బైబిల్ తీసి చెప్తానంటే
అది పరిస్థితి మంచి పరిస్థితి కాదు. ఈయన ఏమైపోయాడు, బ్రతికినంత కాలం ఆ కుష్టుతో బయటికి రాకుండా శాపగ్రస్తుడుగా అయిపోయాడు అనమాట. ఎప్పుడైతే మనం దేవుణ్ణి హత్తుకుంటామో, ఆయన్ని అంగీకరిస్తామో, అప్పుడు మనం దేవుని ఆశీర్వాదం పొందే వాళ్ళంగా ఉన్నాం. తర్వాత యెషయాలో చూసినట్టయితే 14:21 తమ పితరుల దోషమును బట్టి అతన్ని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరిచున్నాడు. ఇది పాత నిబంధన కాలం. వాళ్ళ కోసం ఎంత చెప్పినా వాళ్ళు అసలు లోబడట్లేదు. కాబట్టి ఒక దొడ్డి అంటే కొంత ఏరియాని దేవుడు సిద్ధపరిచాడంటే, అంటే ఎంత భయంకరం. అసలు ఎందుకు మనసును లోపరుచుకోలేని పరిస్థితులు ఉంటున్నాయి. మనం అనుకుంటున్నాం, మనం బయటకు వెళ్ళి వాక్యం చెప్పలేకపోతున్నాం, కొడుతున్నారు, తిడుతున్నారు అనుకుంటున్నాం. అసలు మన ఇంటి పరిస్థితినే మనం ఆలోచించుకున్నాం, మన మన పరిస్థితులే మనం ఆలోచించుకున్నాం ఎలా ఉన్నాయి, అవి మనకు సరిగా ఉన్నాయా, అది మనం ఆలోచించుకుంటే చాలు. తర్వాత విలాప వాక్యాల్లో మనం చూస్తే 2:18 దేవుడేమని చెప్తున్నా అంటే, సియోను కుమారి ప్రాకారమా, అమ్మా నువ్వు దివారాత్రు కన్నీళ్లు కార్చు, నీ కంటి పాపను విశ్రమింపనీయద్దు, నువ్వు లేచి రేయి మొదటి జామును మొరపెట్టు, ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ఎందుకు? హృదయం అన్నిటికంటే మోసకరమైన వ్యాధి కలిగింది కాబట్టి నీ హృదయాన్ని గుమ్మరించమ్మా. ఎవరి కోసం? నీ పిల్లల కోసం, నీ పిల్లల ప్రాణాల కోసం, నీ పిల్లల రక్షణ కోసం నీ చేతులెత్తు. ఎప్పుడు మన చేతులు ఎట్లా ఉంటాయమ్మా? ఎప్పుడు ఒక ఏళ్ళు చూపిస్తానే ఉంటది. అందుకే యెషయాలు అంటాడు కదా, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏళ్ళు పెట్టి చూపించద్దు అంటే, 4 ఏళ్ళు మనం చూపిస్తానే ఉన్నాయి, ఒక ఏళ్ళు మనం ఒకరిని చూపిస్తా ఉన్నాం. కానీ మనకు అక్కర్లేదు అది. నీ పిల్లల కోసం నువ్వేడు, నీ పిల్లల కోసం నువ్వు చూసుకో, నీ సరౌండింగ్స్ నువ్వు సరిగ్గా చేసుకో, అప్పుడు మిగతా అన్ని సరిపడిపోతాయి. అసలు నిన్ను చూసి అనేకులు మారిపోతారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యెహెజ్కేల్లో మనం కానీ చూసినట్టయితే 7:19 తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు, అది వారి దోష క్రియల్ని విడవకుండా అభ్యంతరమాయను. ఏమంటున్నారమ్మా? వెండిస్తాం, బంగారం ఇస్తామంటే వాళ్ళు గిబానీలు ఏమంటున్నారు? మాకొద్దే వద్దు అంటున్నారు. ప్రభు కూడా రాకడ సమయంలో ఇక్కడ ఏమని చెప్తున్నామా? ఉగ్రత దినమందు, ఆయన వచ్చే దినమందు ప్రభు మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పుడు దేవుడు ఏమిచ్చినా ఏం చేసినా ఆయన మనల్ని ఆ లెక్కలోకి మనల్ని తీసుకోడు. కాబట్టి అవి మనకి లెక్కలోకి రావన్నమాట. వాటి గురించి కాదు మనం ప్రయాసపడాల్సింది, మన మనస్సుని మనం స్వాధీనపరచుకోవాలా. తర్వాత దేవునికి భయపడాలా, ఆజ్ఞకి లోబడాలా, ఆయనకి ఇష్టంగా ఉండాలా, ధర్మశాస్త్ర పరిశుద్ధ గ్రంథం ప్రకారం జీవించాలా. ఇతరులు మనలో ఉండి మన ప్రవర్తన ద్వారా వాళ్ళు నేర్చుకోవాలా. అంతే. ఇక్కడ మనం చూస్తే 1 పేతురులో మనం చూస్తే 18 ఏమంటాడు? మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి. ఆ ప్రవర్తన ఎక్కడికి తీసుకుపోతుంది? నరకానికే తీసుకుపోతుంది. లేకపోతే పరలోకంలో ఫలాలు లేకుండా మోడు జీవితం జీవిస్తాం. కాబట్టి ఇటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తంతో మనం విమోచించబడ్డాం. మనల్ని ఎలా చేశాడు దేవుడు? నిర్దోషులుగా. ఇంకా మన దగ్గర దోషం లేదు ఉంది అంటే మనం విడిచిపెట్టలేదు. ఆయన రక్తంతో మనం కడగబడ్డాము, కానీ ఉంది అంటే మనం విడిచిపెట్టట్లేదు. వాటిని ఎలా ఉండాలా? నిర్దోషంగా, నిష్కలంకంగా, గొర్రె పిల్ల రక్తంతో మనం కడగబడ్డాం. కాబట్టి మనం విమోచించబడిన వారం. కాబట్టి జగత్తు పునాది వేయబడక ముందు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం విమోచించబడిన ప్రజలంగా, మనం దేవుని పిల్లలంగా మనం ఉండాలి. కానీ ఇటువంటి వ్యర్థమైన వాటి గురించి మనం ప్రయాసపడే వాళ్ళంగా ఉండకూడదు. తర్వాత ఇక్కడ మనం ప్రకటన 22 చూస్తే 3 చూస్తే, ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు,
గొర్రె పిల్ల యొక్కయు ఆయన్ని సేవించే వాళ్ళు అక్కడ ఉంటారు. ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటారు. ఆయన దీపకాంతి ఉంటుంది, సూర్యకాంతి ఉండదు. తర్వాత అంతేకాదు, అసలు వాళ్ళకి సూర్యకాంతి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేయదు. దీనికోసం మనం పాకులాడదామా? వ్యర్థమైన వాటి కోసం పాకులాడతామా? మనం అసలు మందిరాలు ఎందుకు పాడైపోతున్నాయి? మందిరాలు ఎందుకు పాడైపోతున్నాయి? అసలు ఎందుకు బలపడలేదు? ప్రారంభ దినాల్లో ఉన్నట్టు ఎందుకు ఉండట్లేదు? మనల్ని మనం గర్వించుకుంటాం. సౌలు రాజు ఎంత గర్వించుకున్నాడో అంత గర్వించుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను బోలు ఉండండి, నా రూపంలో మీరు ఉండండి, నలగొట్టుకోండి దేహాన్ని అని చెప్తుంటే మనం ఏమని పాడతాం ఆదివారం? అసలు ఒక క్రైస్తవులు చెప్పిన అబద్ధాలు ఆదివారం ఎవరు చెప్పరంట. అయ్యా నువ్వు నలిగావయ్యా, విరిగిపోయావయ్యా, నా కోసమే ఆదివారం పాడతాం కదా, నేనేనయ్యా చేసింది అన్నీ, కానీ నువ్వు నా కోసం చేసావయ్యా అని మనం పాడతాం. కానీ ఏమైనా మార్పు ఉందా మనలో? ఏం లేదు. అనేకులు ఎవరైనా వస్తున్నారా మనం చూసి? అదేం లేదు. ఇంకా అసలు అబ్బా వద్దురా ఆదివారం, ఏదో రొట్టె తీసుకుందామని వస్తున్నాం కానీ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బాధపడుతున్నామని మనం ఏదో అంగలార్చమంటున్నాడు దేవుడు. అమ్మ మీకోసం, మీ పిల్లల కోసమే అడమని, మన సంఘాలు, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన సమాజం, మనం ఏడ్చే స్త్రీలంగా ఉండాలి. మన కన్నీరులో ఏమైనా ఫలితం ఉందా, ఫలం ఉందా? అసలు మన ప్రవర్తన ఎలా ఉంది? అసలు వాళ్ళ బలమే దేవుడు అంట. ఇంకా వాళ్ళని మనం ఏం మార్చగలం? మనమైనా మా బలమే నాకు దేవుడు అనుకో, నేనేం మారగలను? ఇంకెంత మంది మీదకైనా పోగలను, ఏమైనా చేయగలను. ఎందుకంటే నాలో బలం ఉంది కాబట్టి, నా హోదా ఉంది కాబట్టి, చాలా జ్ఞానం ఉంది. చూడండి అమ్మ, సౌలు రాజు ఎన్ని పనులు చేసి ఎదురోళ్ళ మీద పెట్టేసి తర్వాత ఆయన తప్పించుకుంటున్నాడు. కానీ తప్పించబడ్డాడా? ఒకరోజు ఆయనే ఆ ఉచ్చులో తొవ్విన గుంటలో పడ్డాడు. కాబట్టి మనం దేవుని నమ్మిన బిడ్డలం, మాదిరికరంగా మనం ఉండాల. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? పరలోక పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం. అంతేకాదు ఆయన పాలనలో మనం ఉండటానికి ఎదురు చూస్తున్నాం. నిర్దోషులంగా మనల్ని చేశాడు, ఆయన నిష్కలంకులుగా చేశాడు. ఈ లోక జ్ఞానం మనకు అక్కర్లేదు. ఇప్పుడు అసలు మరీ లోక జ్ఞానం ఎక్కువ అయిపోయింది. అసలు ఎట్లా వస్తుందో ఏందో, అసలు ఆ కళ్ళ తిప్పుడేందో, ఆ చూపులేందో, ఆ మాటలేందో, వ్యంగ్యమేందో, రెండు అర్థాల భావాలు మాటలేందో, మందిరంలోనేనా, రక్షింపబడిన వాళ్ళలోనేనా, ఒక విశ్వాసలోనేనా, రొట్టె రసం తీసుకునే వాళ్ళల్లోనేనా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ మనకి మనం వ్యక్తిగతంగా, ప్రభా నా మటుకు నేను నీకు, నీ దృష్టిలో నేను యథార్థంగా ఉండటానికి నాకు సహాయం దయచే. నా మటుకే, ఇంకా వేరే వాళ్ళు వద్దు, నా మట్టుకు నేను చాలు ప్రభా, నీకు ఇష్టంగా ఉండటానికి నాకు దయచే. పడ్డాడమ్మా దావీదు, మందిరంలో బోలబడ్డాడు. ప్రభా నేను ఈ దోషం చేశానయ్యా, హిస్సోపుతో నన్ను గడగయ్యా, నన్ను తెల్లగా చేయనాయన, నేను ఎర్రగా ఉన్నాయి నా పాపాలు, నన్ను కడుగునాయన, నేను ఇంక చేయనయ్యా. ఆ ఒక్క విషయంలో తప్ప మళ్ళా చేసింది లేదు. కాబట్టి మాటికి చేసి గాయాలు రేపి, ఆ పనుల వలన అనేకులు గాయాలు చేసి, అనేకులు ప్రభువులో నుండి పక్కకు పోయేటట్టుగా మనం చేస్తున్నామా? లేకపోతే అనేకులు ప్రభు తట్టు తిప్పగలుగుతున్నామా? అది దానికోసం మనం ప్రార్థన చేద్దామా? మన ప్రవర్తనలో ఆయనకి ఇష్టంగా. తర్వాత మన ఇంట్లో ఎంతమంది రక్షణ లేరమ్మా? ఎంతమంది సేవకులు అప్పట్లో పెద్ద పెద్ద సేవకులు పిల్లలు సేవ చేశారంటే తల్లులు వెళ్ళి రాత్రులు మంచంలో తలల మీద చేతులు పెట్టి నిద్ర లేకుండా ప్రార్థన చేశారు. అందుకే ఆ బిడ్డలు అంత పరిచర్య, అంత సేవ, అంత పనిలో ఉపయోగపడ్డారు. మనమే చూసుకున్నాం. ఇంకేమొద్దు మనకి, ఇరుగు పొరుగు మనకొద్దు, మనం చూసుకొని ప్రభు తట్టు చూద్దాం, ఆయనకి భయపడదాం. జనుల కోసం ఎంతసేపు బాధపడతాం? లోక మర్యాద కోసం ఎంతసేపు బాధపడతాం? మనం వద్దు. ఈ కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుంటాం, దీంట్లో రైట్ మేము దీంట్లో రైట్ అనుకుంటున్నాం. అసలు అది దేవుడి దృష్టిలో ఎలాగుందో, అది దేవుడి దృష్టి ఎలా ఉంది?
అదొక్కటే ఆలోచించుకొని దేవునికి ఇష్టంగా ఉందమ్మా. ఈ సమయం ఇచ్చిన అక్క వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాను. మా అందరికీ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అక్క వందనాలు అక్క. వందనాలు సుధా, వందనాలు. చక్కటి వాక్యాన్ని అందించిన సుధాకు విశ్వాసం తీసుకొని మరి అనేక విషయాలు మనతో బైబిల్ అంతటిని తిప్పారు. సమయాలు